గ్రంథము యెషయా ప్రవచన గ్రంథము మొదటి అధ్యాయము 15వ వచనము చదువుతున్నాను. పిల్లరా చిత్తగించండి. మీరు చేతులు చాచునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగము ద్వారా దేవుడు మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకులో నెరవేర్చునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరము ఏకీభవిద్దాం. పిల్లరా, ప్రేమ నమ్మకములు కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రములు. నీ మహాకృప చేత నా తండ్రి ఇంతవరకు నిన్ను పాడి పొగడి స్తుతించి ఆరాధించి మయంపరచడానికి, నిన్ను గణపరచడానికి మీరు ఇచ్చిన కృపలను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఈ సమయంలో చదవబడిన నీ యొక్క పరిశుద్ధ లేఖన భాగమును బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగము ద్వారా నాతో మాతో మా అందరితో ప్రభువా మీరు మాట్లాడండి. నిలబడిన నీ యొక్క దీన సేవకుడు కేవలము వట్టివాడే నిష్ప్రయోజకుడే ప్రభువా. ఇక్కడ ఉంటున్న నీ యొక్క పరిశుద్ధ అందరిలోకి వెళ్ళా మిక్కిలి చిన్నవాడు అయోగ్యుడు ప్రభువా. నీ దాసుని నీ యొక్క శిల్వ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి నీ దాసుని నోట నీ యొక్క మాటలే ఉంచి నీ చేతి నీడలో కప్పుకొని నాతో మాతో మా అందరితో ప్రభువా మీరు తేటగా మాటలాడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దైవమ్మ నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. మీరు మాట్లాడే దేవుడవు కనుక నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నీ దాసుని నీ యొక్క నా తండ్రి పరిశుద్ధాత్మ అభిషేకము చేత అభిషేకించుకొని నీ దాసుని నోటిని నా తండ్రి నాయన పెదవులను నీ యొక్క అగ్ని చేత కాల్చి పుటము వేసి ప్రభువా నీ దాసుని నోట నీ యొక్క మాటలు ఉంచి నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలకై మమ్మల్ని సిద్ధపరచండి. మా జీవితంలో మాకు కావలసిన అత్యవసరమైన సందేశము పరలోకం నుండి మీరే పంపించి మాతో మాట్లాడి మహిమనందుమని బ్రతిమలాడచ్చు. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని, మీరు మాట్లాడుచుంటుండగా వినుబుద్ధి, వినగల చెవి, గ్రహించే మంచి మనసును, లోబడగలిగిన జీవితంలో మా అందరికీ ప్రసాదించి నడిపించి మహిమనందుమని అలాగున చేస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులరా, చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించి చూసినట్లయితే మన ప్రభు అయిన దేవుడు ఈ మాటలు పలుకుతా ఉన్నాడు. మీరు మీ చేతులు చాచినప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును అన్నాడు. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ప్రభునందు ప్రియులరా, ప్రార్థన చేయుడి అని లేఖనము సెలవిస్తుంది. మెలకువగలిగిన ప్రార్థన, మీరు ప్రార్థన యందు మెలకువగలిగి ఉండు అన్నాడు. పేతురు భక్తుడు ప్రసంగించినప్పుడు 3000 మంది రక్షణ పొందినప్పుడు వారు అనుసరించిన పద్ధతులలో ఒకటి ప్రార్థన యందు ఎడతెగకుండా ఉన్నారు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడేమో దేవుడు వినను అంటున్నాడు. ప్రార్థన చేయమని దేవుడు చెబుతున్నాడు, నేను మీ ప్రార్థనను వినను అంటున్నాడు. అంతకు ముందున్న లేఖన భాగములో చూసినట్లయితే 14వ వచనములు అంటాడు, మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, 81వ కీర్తనలో మనము చూసినట్లయితే 81వ కీర్తన 3వ వచనములో చెబుతాడు, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించుకున్నము నాడు కొమ్ము ఊదుడి అన్నాడు. కొమ్ము ఊదుడు అని చెబుతున్నాడు దేవుడే. ఇక్కడ మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు అంటున్నాడు. అంతకు ముందున్న లేఖన భాగములో 13లో చూసినట్లయితే మీ నైవేద్యము వ్యర్థము అన్నాడు. అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దాన్ని నికను తేకుడి అన్నాడు. ప్రభునందు ప్రియులారా, మీరు దయచేసి 96వ సంకీర్తనలోనికి వచ్చినట్లయితే 96వ సంకీర్తన
8వ వచనము చూడండి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోనికి నైవేద్యము తీసుకొని వస్తేనేమో ఏం చెబుతున్నాడు? మీ నైవేద్యము నాకు అసహ్యము అంటున్నాడు. మీ నైవేద్యము నాకు అసహ్యము, మీ అమావాస్య ఉత్సవ దినములు నాకు కోపము పుట్టించినవి, హేయమైనవి అంటున్నాడు. అంతకు ముందును చూసినట్లయితే 12వ వచనములో చెబుతాడు, నా సన్నిధిని కనపడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణంలో త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడేవాడు అంటున్నాడు. నా సన్నిధిని కనపడడానికి మీరు వచ్చుచున్నారు కదా, మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు అంటున్నాడు. 27వ కీర్తనలో చెబుతాడు, నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా అంటాడు భక్తుడు. అంటే దేవుడు నా సన్నిధిని వెతకండి అని దేవుడే చెబుతున్నాడు. ఇప్పుడు వెతుకుతుంటేనేమో నా సన్నిధిని వెతకడానికి మిమ్మల్ని ఎవడు పిలిచాడు అంటున్నాడు. కారణం ఏంటి అని మనము గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, అనేక విధాలుగా దేవుణ్ణి సన్నిధానానికి వస్తూ ఉన్నారు, దేవుణ్ణి కొనియాడడానికి వస్తున్నారు, దేవుని సన్నిధానాన్ని నైవేద్యం తీసుకొని వస్తున్నారు, దేవుని సన్నిధానంలో అమావాస్య ఉత్సవ దినములను ప్రతిష్ఠిత దినములుగా ఎంచుకొని దేవుని ఆరాధించడానికి వస్తున్నారు, దేవుని సన్నిధానాన్ని వెతకడానికి వస్తున్నారు. కానీ వీరిలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఆ 16వ వచనములో చెబుతాడు, మిమ్మును మీరు కడుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. అంతకుముందు అంటాడు, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మన జీవితంలో దేవుడు మన ప్రార్థనను వినాలి అంటే మనము కొన్ని పద్ధతులను అనుసరించాలి పిల్లరా. దేవుడు మన ప్రార్థనను వినాలి అంటే మనము ఎలా పడితే అలా మనం ప్రార్థన చేస్తే దేవుడు వినడు పిల్లరా. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడము, ప్రార్థన అనగా దేవునితో సంభాషించడము, ప్రార్థన అనగా దేవునితో మనము సంబంధము కలిగి ఉండడము పిల్లరా. మోషేతో దేవుడు మాట్లాడుతాడు. దయచేసి నిర్గమకాండము 33వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే, 33వ అధ్యాయము నిర్గమకాండం 33:11లో చూసినట్లయితే, మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషేతో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? ముఖాముఖితో మాట్లాడుతూ ఉన్నాడు. 19వ అధ్యాయము నిర్గమకాండము 19వ అధ్యాయము 19వ వచనములో చూసినట్లయితే, ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠ స్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. మోషే మాట్లాడుతున్నాడు. 33:11లో ఏం చెబుతున్నాడు? దేవుడు మాట్లాడుచుంటుండగా మోషే వింటున్నాడు. ఇప్పుడు దేవుడు 19వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు మోషే మాట్లాడుచుంటుండగా దేవుడు తన కంఠ స్వరము చేత ఉత్తరం ఇచ్చుచుండని అంటున్నాడంటే, మోషే మాట్లాడుతున్నప్పుడు దేవుడు వింటున్నాడు. విని ఆయనకు ఏది అవసరమో దానిని మోషేకు తన కంఠ స్వరముతో తెలియపరుస్తా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం. దేవునితో మాట్లాడాలి అంటే, దేవుడు మన స్వరము వినాలంటే, దేవుడు మన స్వరమును గుర్తించాలి అంటే, దేవునికి ఆయాసకరముగా మన జీవితాలు ఉండొద్దు ప్రియులారా. దేవునికి ఆయాసకరంగా మన బ్రతుకులు ఉంటే దేవుడు మన స్వరము వినడానికి ఇష్టపడాడు. దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడాడు. దేవుడు మనతో మాట్లాడాలి అంటే మోషే లాంటి వ్యక్తిత్వము మనము సంతరించుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, మోషేతో తన కంఠస్వరముతో మాట్లాడుతున్నాడు, ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. మోషే వింటూ ఉన్నాడు. మోషే మాట్లాడుతుండగా తన కంఠస్వరముతో దేవుడు ఉత్తరం ఇచ్చుచున్నాడు అంటే అంతకుముందు దేవుడు వింటున్నాడని అర్థం. ప్రభునందు ప్రియులరా, మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే వింటున్నాడు. దేవునితో మోషే మాట్లాడుతున్నాడు, దేవుడు వింటా ఉన్నాడు. దేవునితో మాట్లాడే ప్రక్రియ, దేవునితో అనుబంధం కలిగి ఉండే ప్రక్రియ పేరే ప్రార్థన పిల్లర. ప్రార్థన జీవితము మనందరి జీవితాలలో అనుదినము మనము అనుసరించదగినది. అనుదినము మనము తప్పకుండా చేయవలసిన ఒక ప్రక్రియ పేరే ప్రార్థన పిల్లర. ప్రార్థన లేకుండా మనము దేవునికి ఇష్టలముగా మనము తయారు కాలేము. ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయాలంటే దేవుని దగ్గరికి మనము వెళ్ళగలగాలి. హల్లెలూయా. దేవునితో మాట్లాడుతున్నప్పుడు మన ముఖం చెల్లాలి ప్రియరా. చాలా మంది మాట్లాడుతున్నారు, అవసరాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నారు. ప్రార్థన అనే ప్రక్రియ అనుదినము దేవునితో మనకు సంబంధంను కలుగజేసే ఒక ఉన్నతమైన పరిస్థితిని క్రియేట్ చేసేదై ఉండాలి ప్రియరా. హల్లెలూయా. దేవునితో అన్యోన్యత కలుగజేసేదై ఉండాలి. దేవునితో అన్యోన్యత కలిగి ఉండాలి అంటే మనము దేవునితో మాట్లాడడం నేర్చుకోవాలి ప్రియులారా.
దేవునితో అనుదినము మాట్లాడాలి, ప్రతి క్షణము మాట్లాడాలి, ప్రతి నిమిషము మాట్లాడాలి. ప్రతి నిమిషము ప్రతి సెకను మనము మాట్లాడడమే ప్రార్థనా జీవితం. అయితే ప్రార్థన చేయాలి అంటే, దేవునితో మాట్లాడాలంటే, దేవుడు మన స్వరము వినాలంటే, దేవుని దగ్గరికి మన స్వరము వెళ్ళాలి అంటే, మన చేతులకు ఉంటున్న పరిస్థితులు సరి అయినవిగా ఉండాలి. పిల్లలు, మీ చేతులు ఎలా ఉన్నాయి? రక్తముతో నిండి ఉన్నాయి. మన చేతులు రక్తముతో నిండి ఉన్నాయి అంటే మనం చేసే పనులు, చేతులు అంటే మనం చేసే పనులు పిల్లలు, మన చేసే పనులు దేవునికి దుఃఖము కలిగించేవిగా ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతి క్షణము మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే పరీక్షించుకొని మనము ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మన మనవిని ఆలకిస్తాడు. పిల్లరా, దావీదు భక్తుడు అంటాడు 139వ కీర్తనలో చివరి వచనములు ఏమంటాడు? ప్రభువా, నీకు ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము. నీకు ఆయాసకరమైన మార్గము నాలో ఉంటే నేను నీతో మాట్లాడలేను, నీవు నాతో మాట్లాడలేవు. దేవుడు మనతో మాట్లాడాలంటే, దేవునితో మనము మాట్లాడాలంటే, ప్రభునందు ప్రియులారా, మన స్వరము దేవుడు వినాలి అంటే మనము దేవుని యొక్క గుణలక్షణములు కలిగి ఉంటే దేవుడు మన స్వరము వింటాడు. దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుని చూడలేడు అన్నాడు. దేవుని ఎరగడు. ప్రేమ లేనివాడు దేవుని చూడడు, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు అంటున్నాడంటే, ఇప్పుడు ప్రేమ కలిగిన వాని స్వరము దేవుడు వినాలనుకుంటుంటాడు. ప్రేమ లేని వాని స్వరము దేవుడు వినాలనుకుంటాడా? వినాలని ఇష్టపడాడు పిల్లలు. కాబట్టి ప్రేమ కలిగిన పరిస్థితి మనలో, మన జీవితంలో దేవుని ముందు మనము ప్రజెంట్ చేయగలగాలి. పిల్లలు, దేవుడు ఏ లక్షణాలు కలిగి ఉన్నాడో ఆ లక్షణాలు మనము కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తే తప్ప దేవుడు మన స్వరము వినడు. పిల్లలు, చాలా మంది దేవుని ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, కానీ ఆ ప్రార్థన కప్పు కూడా దాటదు. ప్రార్థన అంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవము. పిల్లలు, ఏదో మనకు దోచిన విషయాలన్నీ మనం దేవుని సన్నిధానంలో చెప్పేసి ఆమెను పలకడము ప్రార్థన అని అనుకుంటున్నాం, కానీ వాస్తవానికి అది ప్రార్థన కప్పు కూడా దాటదు. పిల్లలు, ప్రార్థన అనగా దేవుడు మాట్లాడుచుంటుండగా మనము వినడము, మనము మాట్లాడినప్పుడు దేవుడు మనకు ఉత్తరం ఇవ్వడం. హల్లెలూయా. మనము మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఉత్తరం ఇస్తున్నాడంటే దేవుడు ముందుగా వింటున్నాడని అర్థం. వింటున్నాడంటే మనము వినదగిన ప్రార్థన మన నోట్ల నుండి వస్తున్నది, మన హృదయంలో నుండి వస్తున్నదని అర్థం. మన హృదయంలో నుండి వచ్చే ప్రార్థన దేవుడు వింటున్నాడు అంటే మన పరిస్థితులు సరిగ్గా ఉన్నాయని అర్థం. పిల్లరా, నీకు ఆయాసకరమైన మార్గము, దేవునికి ఆయాసము కలిగించే పనులు చేస్తూ మనము ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వినడానికి ఇష్టపడడు. పిల్లలు, ఇప్పుడు మనము మన దైనందిన జీవితంలో మనం ఎవరితో స్నేహం చేయాలనుకుంటాం? ఇప్పుడు మంచి పరిశుద్ధుడు, లేదంటే పవిత్రుడు, పరిశుద్ధురాలు, స్త్రీలైతే పరిశుద్ధురాళ్ళతో స్నేహం చేయాలనుకుంటాం. మనం పరిశుద్ధులముగా ఉండి వ్యభిచారులతో మనము సాంగత్యం చేయడం ఇష్టపడడం, అవునా? దేవుడు పరిశుద్ధుడు. పిల్లరా, దేవుడు మన స్వరము వినాలి అంటే మనలో పరిశుద్ధతకు మనము కనపరచగలగాలి. మన దేవుడు ఎటువంటి వాడు? పరిశుద్ధుడు అన్నాడు. దయచేసి చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము దయచేసి 14-16 వచనాల్లో చూసినట్లయితే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుడు మన స్వరము వినాలనుకుంటున్నప్పుడు మనలో పరిశుద్ధతను ఎక్స్పెక్ట్ చేస్తాడు. పిల్లలు, మనలో పరిశుద్ధత ఉండాలని కోరుకుంటాడు. ఒక తాగుబోతు అంటే ఇష్టం లేని వాడు తాగుబోతుతో స్నేహము చేయలేడు. ధూమపానం చేయడము ఇష్టం లేనివాడు ధూమపానం చేస్తున్న వానితో స్నేహం చేస్తాడా? ఇప్పుడు సిగరెట్ స్మెల్ చూస్తేనే నాకు వాంతికి వస్తున్నది అనుకో, సిగరెట్ స్మోక్ చేస్తున్న వానితో నేను స్నేహము చేయడం ఇష్టపడడం. అట్లనే దేవుడు ఎవరి ప్రార్థనను వింటాడంటే, ఎవరు ఆయనలాగా ఉండడానికి ఇష్టపడతారో వారి ప్రార్థనలు, వారితో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడతాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితములో
దేవునితో మాట్లాడడం మనం నేర్చుకోవాలి. దేవునితో మాట్లాడాలి. ఓ భక్తుడు పాట రాస్తాడు, దేవుని సన్నిధి మహిమాదననిధి, దాతను వేడి వరము పొందిన. దేవుని సన్నిధి మహిమాదననిధి, దాతను వేడి వరము పొందిన. ప్రార్థన వీరుల కవిలలో, ప్రార్థన వీరుల కవిలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సమ్ముఖ జీవ కవిలలో, దేవుని సమ్ముఖ జీవ కవిలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. జీవవాక్యము నిలలో చాటుచు జీవితమూల పిలిచిరే. జీవవాక్యము నిలలో చాటుచు జీవితమూల పిలిచిరే. అంత సాక్షుల కవిలలో, అత సాక్షుల కవిలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సన్నిధి మహిమా ధననిధి, దాతను వేడి వరము పొందిన. ప్రార్థన వీరుల కవిలలో నీ పేరున్నదంట. దాతను వేడినప్పుడు ఏం చేసినాడు దాత? జవాబునిచ్చాడు. దాతను వేడి వరము పొందిన. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క జవాబు ఎవరైతే పొందుకోగలుగుతారో వారి జీవితంలో ఎటువంటి అనుభవం ఉంటుందంటే, ప్రభునందు ప్రియులరా, వారు దేవునికి కలిగి ఉన్నటువంటి గుణలక్షణములు కలిగి ఉండడానికి అహర్నిశలు పాటుపడతారు. అందుకే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు మన పిలిచిన పిలుపును జ్ఞాపకము చేస్తూ మనం ఎటువంటి స్వభావము కలిగి ఉండాలో మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దయచేసి చూడండి, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలునై. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రారంభం ఎక్కడ ఉంది? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాం. ఈ వెలుగులోనికి వచ్చినటువంటి మన జీవితాలు ఎలా ఉండాలంటే పరిశుద్ధ జనాంగముగా మనము కనపరచగలగాలి. హల్లెలూయా. మనము పరిశుద్ధ జనముగా దేవునికి అగుపడాలి, సమాజానికి అగుపడాలి. రాజులైన యాజక సమూహము అన్నాడు. దేవునికి సొత్తైన ప్రజలు అంటే దేవునికి ప్రతిష్ఠిత జనాంగము, దేవునికి ప్రతిష్ఠితుడు. సమూయేలు దేవునికి ప్రతిష్ఠితుడు. ప్రతిష్ఠితుడు అంటే దేవుడు కాక ఇంకొక దాన్ని ఎరగడని అర్థము. ప్రియులరా, దేవునికి ప్రతిష్ఠితులము మనమందరము. దేవునికి ప్రతిష్ఠితులమైన మనమందరము దేవునితో అనునిత్యము అన్యోన్యత కలిగిన సంబంధము కలిగి మనం జీవించాలి. దేవుని సన్నిధానానికి వస్తున్నాము, పేర్లు మార్చుకున్నాము, చాలా కాలముగా దేవుని సన్నిధానంలో గడుపుతున్నాము, చాలా ప్రసంగాలు వింటున్నాం. కానీ దేవునితో మాట్లాడే అనుభవం మనలో లేకపోతే మనం చాలా నష్టపోతాం. పిల్లలు, దేవునికి సన్నిధానంలో మనం ప్రార్థనలు చేస్తున్నాం, కానీ దేవుడు మన స్వరము వినలేకపోతే మనం నష్టపోతాం. పిల్లలు, అక్కడ అంటున్నాడు యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయంలో, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాణి దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. చూడండి పిల్లలారా, ఆయనను విడిచి
ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరేలా ఇంకను ప్రతివాడును నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని నాలుక ప్రతివాని గుండె బలహీనమాయను. చూడండి పిల్ల, ఎద్దు తన కామందు నెరుగుతుంది, గాడిద తన సొంతవాణి దొడ్డి నెరుగుతుంది, కానీ ఇశ్రాయేలీలకు తెలివి లేదు అన్నాడు. కారణం ఏంటంటే వారు ప్రార్థనలు చేస్తున్నారు, కానీ ఆ ప్రార్థనల కంటే ముందుగా వారు చేపట్టవలసిన ఏవైతే ఉన్నాయో వాటిని శుద్ధి చేసుకోలేకపోతున్నారు. చేతులు ఎత్తుతున్నారు, కానీ ఆ చేతులకంతా రక్తపు మయమైన పరిస్థితి కనబడతా ఉంది దేవుని దృష్టికి. మీరు చేతులు ఎందుకు ఎత్తుతున్నారు అంటున్నాడు అక్కడ. చూడండి, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మనము ప్రార్థన చేస్తున్నామంటే దేవుడు వినగలగాలి. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనము వింటున్నాం కదా, మనము మాట్లాడినప్పుడు దేవుడు వినడమే ప్రార్థన. హల్లెలూయా. మోషే మాట్లాడుతున్నప్పుడు దేవుడు తన కంఠస్వరముతో అతనికి ఉత్తరము ఇచ్చుచుండెను అన్నాడు. నిర్గమ 19:19 ఏం చెప్తున్నాడు? మోషే మాట్లాడుచున్నప్పుడు దేవుడు తన కంఠస్వరముతో అతనికి ఉత్తరం ఇచ్చుచున్నాడు అన్నాడు. అంటే మోషే ఏవైతే మాట్లాడుతున్నాడు దానికి జవాబులు ఇస్తా ఉన్నాడు. జవాబులు ఇస్తున్నాడు అంటే అంతకుముందు ఏం చేస్తున్నాడు? దేవుడు వింటున్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 33:11 ఏం చెబుతున్నాడు? యెహోవా మాట్లాడుచుంటుండగా మోషే వినుచున్నాడు. ప్రభునందు ప్రియులారా, అంటే వింటున్నాడంటే దేవుని ఉద్దేశం ఏమై ఉన్నది అదంతా తన మైండ్లో, తన హృదయంలో స్టోర్ చేసుకుంటూ ఉంటున్నాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనము మాట్లాడుతున్నప్పుడు దేవుడు వినడమే ప్రార్థనా జీవితము. ప్రార్థనా జీవితము మనము ఎడతెగకుండా ఉండాలని చెబుతున్నది లేఖనం. ఎడతెగకుండా ఉండాలంటే మన ప్రార్థనలో దేవునికి ఆనందము కలిగజేసే విధంగా మన ప్రార్థనలు ఉండాలంటే దేవునికి ఉన్నటువంటి లక్షణాలు మనలో ప్రతిబింబించాలి. హల్లెలూయా. దేవునికి ఉన్నటువంటి లక్షణాలు మనలో ప్రతిబింబించాలి. చాలామంది ఆనాడు కొంతమంది పరిసయ్యులు ఎలా ప్రవర్తించినారంటే, దయచేసి మత్తయి సువార్త 23వ అధ్యాయంలోనికి రండి. దయచేసి 23వ అధ్యాయము 23వ వచనం చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోంపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి తీరి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అంటున్నాడు. వీరు అన్ని చేస్తూ ఉన్నారు. పరిసయ్యులు ఏం చేస్తూ ఉన్నారు? శాస్త్రులు పరిసయ్యులు పుదీనాలో, సోంపులో, జీలకర్రలో అన్నింటిలో 10వ భాగం ఇస్తే ఇక దేవుడు సంతోషించి నా మొరను వినేస్తారు రాబోయ్ అనుకుంటున్నారు. కానీ ప్రాముఖ్యమైనవి ధర్మశాస్త్రములో ప్రధానమైన వాటిని మీరు విడిచిపెట్టారు. అవి ఏవనగా న్యాయము. హల్లెలూయా. మన దేవుడు న్యాయవంతుడు పిల్లరా. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అన్నాడు. మన ప్రార్థన దేవుడు వినాలంటే మనము న్యాయమును అనుసరించే వారమై ఉండాలి. న్యాయవంతుల ప్రార్థన దేవుడు వింటాడు. అన్యాయస్తుల ప్రార్థన, ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం, గంటల తరబడి ప్రార్థన చేస్తున్నాం, హృదయంలో అంతా అన్యాయం నింపుకున్నాం అనుకోండి. అన్యాయం అంటే, న్యాయం అనగా ఇతరులకు మనం ఏం చేయాలని మనం ఆశిస్తామో అది మనము వారి ఎడల చేయడమే న్యాయం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించాలని మనం కోరుకోవడము మంచి పనే, కానీ దేవుడు మన నుండి ఏమి ఆశిస్తూ ఉన్నాడు అనేది మనం పక్కన పెట్టేసి మనము మాత్రమే కోరుకోవడం అనేది అన్యాయమైన ప్రక్రియ. హల్లెలూయా. అన్యాయస్తుల ప్రార్థన దేవుడు వినడు పిల్లల. అన్యాయస్తుల ప్రార్థన దేవుడు వినడు. ఇంకేమన్నాడు? ధర్మశాస్త్రంలో ప్రధానమైనవి గురించి మాట్లాడుతూ న్యాయము, కనికరము అన్నాడు. కనికరము కలిగి ఉండాలి. మొదటి పేతురు పత్రికలో చెప్తాడు కదా, నీ దేవుని ఎదుట దీన మనస్సు అను వస్త్రమును ధరించుకోమన్నాడు. మొదటి పేతురు పత్రిక దయచేసి 5వ అధ్యాయము 5వ వచనము చూడండి. చిన్న పిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. హల్లెలూయా.
అహంకారము, గర్వము దేవునికి అసహ్యత పుట్టిస్తాయి, దేవునికి దుర్వాసన కలుగజేస్తాయి పిల్లలు. దేవుని ముందుకు వెళ్ళినప్పుడు మనలో అహంకారం ఉంటే దేవుడు మనల్ని సహించలేడు పిల్లలు. మనలో గర్వం ఉంటే దేవుడు సహించలేడు. గర్వము హేయము, పడిపోటకు ముందు నాశనమునకు ముందు గర్వము నడుచును అన్నాడు. అంటే పడిపోయే వాణిని దేవుడు ఇష్టపడాడు, ఎందుకంటే వానిలో గర్వం ఉంటుంది కాబట్టి. పడిపో వారందరిని లేవనెత్తుతాడు, కానీ గర్వముతో పడిపోయే వారిని దేవుడు ఇష్టపడాడు పిల్లలు. గర్విష్టి అయిపోయాడు. నాకంటే జ్ఞానంలో తక్కువ వాడని అనుకున్నాడు లూసిఫర్. ఏమనుకున్నాడు? సౌందర్యంలో తక్కువ వాడను గాను, విద్యలో తక్కువ వాడను గాను, ఐశ్వర్యంలో తక్కువ వాడను గాను, అన్ని విధాలుగా గర్విష్టి అయిపోయినాడు. గర్విష్టి అయిపోయి దేవుని ముందు మాత్రము ప్రవర్తన విషయంలో యథార్థంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఒక టైం వచ్చింది, వాడు అనేకులను పడేసిండు. మనం చదువుకున్నాం కదా మహిమ ప్రపంచం గ్రంథంలో. అనేకులను వాడు ముందుగానే అనేకులను పడేసి తర్వాత దేవుడు ఏం చేస్తాడో అని చెప్పేసి ఒక టైం కోసం వెయిట్ చేశాడు. దేవుడు ఒక్క తన్నిండు. తనేసరికి పడిపోయిన వారి మధ్యలో పడేసరికి నువ్వు మాబోటి వాడవైతివా. హల్లెలూయా. ప్రభునందు ప్రియుల, దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. ఇకనైనా మారుతారేమో అని అవకాశము ఇస్తూ ఉంటాడు. ఆ అవకాశాన్ని మనం నిరర్ధకము చేయొద్దు. ఆ అవకాశము పేరే కృప. హల్లెలూయా. అవకాశము పేరు కృప. అయితే దేవుని కృపను మనము నిరర్ధకము చేయొద్దు అన్నాడు. గలతీ పత్రికలో చూడండి, దయచేసి 2వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే, గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను అంటే ఇప్పుడు పౌలు భక్తుడు దేవుని కృపను నిరర్ధకము నేను చేయను అంటున్నాడంటే, చాలామంది దేవుని పోలి నడుచుకోవాలన్న ఉద్దేశము ఎవరిలోనైతే ఉండదో వారందరూ ఏం చేస్తారని అర్థము. ఇప్పుడు పౌలన్న నేను క్రీస్తును పోలి నడుచుకొని చున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నాను. ఇప్పుడు దేవుని పోలి నడుచుకున్నాడు కాబట్టి దేవుని కృపను నేను నిరర్ధకము చేయడం నాకు ఇష్టం లేదనుకున్నాను. ఇప్పుడు దేవుని పోలిన జీవితము నాకు వద్దులే అనుకున్న వారు ఏం చేస్తారంటే దేవుని కృపను అవహేళన చేస్తూ ఉంటారు పిల్లలు. దేవుని కృపను నిరర్ధకము చేస్తూ ఉంటారు. దేవుని కృపను పాపానికి ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు పిల్లలు. మనం కృపలో బ్రతుకుతున్నాం అన్నది వాస్తవమే, కానీ ఆ కృపను మనము నిరర్ధకము చేయొద్దు. మనం ఎలా జీవించాలంటే మనకు దేవుడు అన్ని విషయంలో స్వాతంత్రం ఇచ్చాడు, కానీ ఏవి క్షేమాభివృద్ధి కలుగజేస్తాయో వాటినే మనం అనుసరించాలి. దేని చేత మనము లోపరచబడడానికి వీలు లేదు ప్రియులారా. అన్ని విషయంలో స్వాతంత్రం ఇచ్చాడు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి అందు నాకు స్వాతంత్రము గలదు, కానీ నేను దేని చేత లోపరచబడనొల్లను అన్నాడు. అన్నిటికీ లోపరచబడుతూ ఉంటే నీ శరీరాశకు లోపడుతున్నావు, నీ నేత్రాశకు లోపడుతున్నావు, నీ మనసు ఏది కోరుకుంటే దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నీ ప్రార్థన దేవుడు వినడానికి ఇష్టపడాడు పిల్లలు. దేవునికి ఆయాసం కలుగజేస్తుంది నీ మాటలు. కాబట్టి దేవుని ఎదుటకు మనం వచ్చినప్పుడు మన ముఖం చెల్లేటట్టుగా మన ప్రార్థన జీవితము ఉండాలి. నా కుమారుడు ప్రార్థన చేస్తున్నాడు, నేను వినాలి అని చెప్పేసి దేవుడు అనుకోగలిగిన స్థితిలోనికి రావడమే మన భక్తి జీవితంలో అత్యంత అవసరమైన స్థితి ప్రియులారా. హల్లెలూయా. అనేక పరిస్థితులు, అనేక భక్తులను మనం చూస్తాం. అందరూ తమ జీవితాల్లో అనుసరించిన ప్రాముఖ్యమైన పద్ధతి ఏంటో తెలుసా? దేవుడు ఎలా ఉన్నాడో అలా ఉండడానికి ఇష్టపడ్డారు, బ్రతకడానికి ఇష్టపడ్డారు. ఇప్పుడు తన మార్గంలో తాను నడుస్తూ దేవునికి ఇష్టడయ్యాడా అనోకు? లేదంటే దేవునితో కలిసి నడిచినప్పుడు అయ్యాడా? ఇప్పుడు తను నడిచినట్టు కదా, 65 సంవత్సరాలు ఎక్కడ నడిచాడు? లోకంతో నడిచాడు. తన మార్గంలో తాను ఇంకా 300 సంవత్సరాలు నడిచినా, 1000 సంవత్సరాలు నడిచినా దేవుడికి ఇష్టడుగా కాలేకపోయేవాడు. దేవునికి ఇష్టడుగా అయ్యాడు అంటే దేవునితో నడిచాడు. దేవునితో నడుస్తున్నప్పుడు దేవునికి ఎటువంటి స్వభావం ఉందో ఆ స్వభావం నాలో ఉండాలని కోరుకున్నాడు. ఆ స్వభావం కొరకు ప్రయాసపడ్డాడు. ఆ స్వభావం నాలో ఉండాలని ప్రయత్నం చేశాడు. ఒక టైం వచ్చింది, దేవునికి ఉన్నటువంటి స్వభావం వచ్చింది. దేవునిలాగా మాట్లాడుతూ ఉన్నాడు, దేవునిలాగా ఆలోచిస్తూ ఉన్నాడు, దేవునిలాగా నడుస్తూ ఉన్నాడు, దేవునిలాగానే ప్రవర్తిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అనుకున్నాడు, అనోకు
నీ ఈ లోకము యోగ్యకరము కాదు, నువ్వు నాతో పాటు వచ్చేసి అన్నాడు. ప్రాణముతో పాటు దేవుడు హనోకును పరమునకు చేర్చుకున్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప సాక్ష్యం చెప్పండి. అంటే హనోకు మనలాగా మానవుడు కాదా? హనోకు మానవుడే కదా. మరి హనోకు దేవునితో నడిచినప్పుడు మనము ఎందుకు దేవునితో నడవలేకపోతున్నాం? కారణం ఏంటో తెలుసా? దేవునికి ఆయాసము కలిగించే అనేకమైన మార్గాలు మనలో ఇంకా గూడు కట్టుకొని ఉన్నాయి పిల్లలు. వాటిని అన్నింటినీ విసర్జించినప్పుడు, మనము చేతులు ఎత్తినప్పుడు దేవుడు మన స్వరము వింటాడు, మన ప్రార్థనలు వింటాడు, మన నైవేద్యాన్ని స్వీకరిస్తాడు. మన అమావాస్య నియామక దినములను దేవుడు అంగీకరిస్తాడు, మన నైవేద్యమును అంగీకరిస్తాడు. మన నోటి నుండి వచ్చే ప్రతి మాటను దేవుడు ఆలకించి మన మనోభిష్టమును సఫలీకృతం చేస్తాడు. అలా మనము మార్చగలగాలి. అలా మనం మార్చగలగాలి అంటే న్యాయముగా నడుచుకోవాలి. హల్లెలూయా! మత్తయి సువార్త 23:23 ఏం చెబుతున్నాడు? ధర్మశాస్త్రంలో ప్రధానమైనవి ఏమన్నాడు? న్యాయముగా నడుచుకోవడం చేయమన్నాడు. తర్వాత కనికరమును, తర్వాత విశ్వాసమును అనుసరించుడి. వీటిని అనుసరిస్తూ వాటిని చేయమన్నాడు. అంటే నీ పుదీనాలో కూడా, నీ జీలకర్రలో కూడా, నీ సోంపులో కూడా, అంటే నీ ప్రతి పరిస్థితిలో దేవునికి అర్పణ తీసుకురావడానికి ఇష్టపడాలి. హల్లెలూయా! ప్రభునందు ప్రియులారా, మన జీవితాల్లో చాలా విలువైనవి. యేసయ్య మనల్ని కన్నాడు, తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఒకప్పుడు బలహీనులము, ఒకప్పుడు శత్రువులము, ఒకప్పుడు అవిధేయులము అయినటువంటి మనల్ని దేవుడు తన విశేషమైన కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేశాడు. రోమాపత్రిక 5వ అధ్యాయంలో చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయము మన పరిస్థితులు ఎలాంటివంటే, దయచేసి 8వ వచనం చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు, మనము పాపులముగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు చనిపోయినాడట. 8వ వచనము 10వ వచనము చూడండి. శత్రులమయ్య ఉండగా తన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, సమాధానపరచబడిన వారమై, హల్లెలూయా! ప్రభునందు ప్రియులారా, మనము ఇంకనూ పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా, ఇంకా చూసినట్లయితే అక్కడనే చెబుతాడు. 6వ వచనం చూడండి. ఏలయనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయి. అప్పుడు బలహీనులముగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. శత్రువులమై ఉండగా దేవుడు మనల్ని తన విశేషమైన కనికరము మన మీద చూపాడు. తర్వాత పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు మరణించాడు. ఎందుకు మరణించాడు? ఎందుకు తిరిగి లేచాడంటే మనము ఆయన పోలికలోనికి మార్చబడతామని. హల్లెలూయా! ఏదైనా తోటలో ఆదామును ఎలా నిర్మించాడు? తన పోలిక. ఏం చెప్తలేరు మీరు? ఉన్నారా? ఆకలి అవుతుందా ఏంటి? టిఫిన్ చేసిరా మీరు అందరూ? టిఫిన్ చేసిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా! మరి టిఫిన్ చేసే ఆదివారం టిఫిన్ చేయొద్దు అసలు. ఎందుకంటే మంచి నిద్ర వస్తుంది. ఉపవాసంతోనే దేవుని సన్నిధానానికి రండి. ఒక్క టైం ఏమవుతుంది? హల్లెలూయా! నేను ఎప్పుడో రాత్రి తిని మళ్ళీ రాత్రి దాకా అంటే సన్నగా అయిపోతా. వాడు సన్నగా ఏం కాము, నేను అవుతున్నా. అంతా ఎముకలు తెలుతాయేమో అంటే ఏం తెలియ. నేను అప్పుడు ఎన్ని కిలోలు ఉన్నానో ఇప్పుడు అన్ని కిలోలే ఉన్నాను. రోజుకి ఒక పూట. అది ఇప్పుడు ఎప్పుడు నేను స్టార్ట్ చేసేది మార్చిలో కదా, ఫిబ్రవరిలో. ఇప్పుడు ఏది జూలై అయిపోతుంది. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై 6 నెలలుగా నేను ఉపవాసం ఉంటున్నా. రోజుకి ఒక పూట తిని. అప్పుడు ఎన్ని కిలోలు ఉన్నాను, ఇప్పుడు అది అన్ని కిలోలే ఉన్నాయి. కాబట్టి దేవుని సన్నిధానంలో మనకు నిద్ర రావద్దంటే మన కొంచెం కడుపు కాలుతూ ఉండాలి. దాని మీద దృష్టి పెట్టద్దు. మళ్ళా దాని మీద దృష్టి పెట్టినాం అనుకో, వీడు ఇంకా ఎప్పుడు ముగిస్తాడా అట్లా కూడా అనుకునే ప్రమాదమే.
అట్లా అనుకున్న వాళ్ళు ఎక్కువ. ఈయన ఆదివారం వస్తే ఇక ఈయనకు దొరుకుతాము, ఇక వారం రోజుల్లో దొరకని టైం అంతా ఈ పాస్టర్లను అసలు నిజంగా పాస్టర్లను ఎక్కువ ఎవరు ప్రేమించారు తెలుసా? ఎందుకో తెలుసా? వాళ్ళు అన్నీ మనకు నచ్చని విషయాలు చెప్తారు కాబట్టి. లోకంలో అందరూ కొంతవరకు నీకు నచ్చిన విషయాలు చెప్తారు, కొంతవరకు నిన్ను ఏదో మామూలుగా ఎక్స్క్యూజ్ చేస్తారు. కానీ దేవుని సేవకులు అట్లా చేయరు. ఎందుకంటే ఆ అధికారం దేవుడు మీకు ఫస్ట్ గద్దించమంటాడు, బుద్ధి చెప్పాలంటాడు. సరే తెలియక తప్పిపోయిండు అన్నప్పుడు అప్పుడు ఆదరించే పరిస్థితి. దేవుడు చెప్పమనేది చెప్పకపోతేనేమో దేవుడు కోపపడతాడు. విశ్వాసులకు నచ్చంది చెప్పకపోతే, నచ్చంది చెప్తే విశ్వాసులు కోపపడతారు. కాబట్టి అత్యంత వెలివేతకు గురవుతున్నటువంటి సమాజం ఏదైనా ఉన్నదంటే అది సేవకులు మాత్రమే. హల్లెలూయా. అన్యాయం చేసిన వాళ్ళని కూడా కుర్చీ మీద కూర్చోబెడతారు, కానీ సేవకులను మాత్రం ప్రభునందు ప్రియులారా ఏదో మాట వరుసకు పైన ప్రైజ్లాడే మళ్ళీ అది కూడా దగ్గరికి చేస్తారు, చేతులు రెండు. అదంతా నాకు ఏర్పడతానే ఉంటుంది. హల్లెలూయా. దేవుడు మన హృదయములను ఎరిగినవాడు. సేవకుని కొంచెమన్నా కనబడదా? కనబడదా? హల్లెలూయా. ఇటు చూసి చెప్పాలి. నతనేలా కిందకే చూస్తున్నావు? నవీన్ బైబిల్ చదువుకుంటున్నావా? ఇంటికాడ ఆయన టైం దొరకలేదు మళ్ళా. ప్రభునందు ప్రియులారా, కానీ ఒక విషయం గమనించండి. ఇహపరములలో మిమ్మల్ని ప్రయోజకులనుగా నిలబెట్టాలన్న తృష్ణ మీ తల్లిదండ్రుల కంటే, సొంత తల్లిదండ్రుల కంటే ఎక్కువగా తృష్ణ కలిగి ఉన్న మరి ఏకైక సమాజము ఎవరైనా ఉన్నారంటే అది సేవకులు మాత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ఉంటున్నటువంటి తల్లిదండ్రులు, నా కుమారుడు మంచి కలెక్టర్ కావాలి, లేదంటే మంచి IPS కావాలి, లేదంటే మంచి ఒక ఉన్నతమైన స్థితిలో సెటిల్ అవ్వాలని కష్టపడతారు, ప్రయాసపడతారు. కానీ సేవకుడు భౌతికంగా గొప్పవారు కావాలి, అంతకంటే మించి ఆధ్యాత్మికంగా దేవుని ముందుకు వెళ్ళినప్పుడు నా పిల్లల ముఖం చెల్లాలనుకుంటాడు. దేవుడు అసహించుకునే విధంగా నా పిల్లలు ఉండద్దు అనుకుంటాడు. అవసరమైతే వారి కొరకు తాను గాయపడినా పర్వాలేదు అనుకుంటాడు, తాను నష్టపోయినా పర్వాలేదు అనుకుంటాడు, తనను దేవుడు అసహించుకున్నా పర్వాలేదు అనుకుంటాడు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు చంపజూసినప్పుడు మోసే ఏం చేస్తాడు? అడ్డుపడతాడు. అటువంటి వ్యక్తిత్వము కలిగిన సేవకులు మనకు దొరికినప్పుడు మనం తప్పకుండా వారిని వినియోగించుకునాలి, పిల్లలు వాడుకోవాలి. ఎంత మనము దేవుని సేవకులను మనం వాడుకోగలిగితే అంతగా మనం భక్తి జీవితంలో ఎదగగలుగుతాం. హల్లెలూయా. ఇప్పుడు ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాణి దొడ్డి నెరుగును అన్నప్పుడు ఇశ్రాయేలులకు తెలివి లేదు, ఇశ్రాయేలులకు తెలివి లేదు. ఏమన్నాడండి? నా జనులు యోచింపరు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ఇశ్రాయేలులకు అలాంటి పరిస్థితి. ఇటు వినాలమ్మా. రియాన్స్, ఎందుకు మీరు నవ్వుతున్నారు? రియాన్స్ ఇట్రా, మీ డాడీ దగ్గర. ఆటలాడేటట్టుగా ఉంటే చర్చికి కొంచెం అవాయిడ్ చేసేసేయండి. ఏమవుతుంది? మంచిగా కొద్దిసేపు బయట ఆడుకోవచ్చు. ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలులకు తెలివి రావాలి అనే ఉద్దేశంతో దేవుడు చెబుతున్నాడా, లేదంటే వారిని ఎద్దేవా చేయడానికి దేవుడు చెబుతున్నాడా? ఇశ్రాయేలులకు తెలివి రావాలి. ఎలా రావాలి? తన సొంత వాని దొడ్డిని ఎరగగలగాలి. ఎద్దు తన కామందు నెరుగుతుంది, గాడిద తన సొంత వాని దొడ్డిని ఎరుగుతుంది, కానీ నా జనులు తన సొంత వాని దొడ్డిని ఎరగలేకపోతున్నారు. అంటే దొడ్డిని ఎరగడం అనగా దేవుని మాటలకు మనము విధేయులం అవ్వడము.
ఈ దేవుడు గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమునైనను పెట్టునన్నాడు. అయితే గొర్రెలు ఎటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటాయో ఒకసారి చూద్దాం దయచేసి. 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం నుండి. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఏమన్నాడండి? నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనాను లోపలికి ప్రవేశించిన ఎడల, హల్లెలూయా, ఎద్దు తన కామందు నెరుగునన్నాడు కదా, గాడిద తన సొంతవాని దొడ్డిని. అలా ఎరగగలిగితే ఇశ్రాయేలు ప్రజలారా, మీరు బయటకు వెళ్ళుచు లోపలికి వచ్చు మేత మేయుచు నుండేదరన్నాడు. హల్లెలూయా. అటువంటి అనుభవమును మనము కలిగి ఉండాలి అంటే మనము దేవునితో సరి అయిన సత్సంబంధమును ఏర్పాటు చేసుకున్నాను. అలా ఏర్పాటు చేసుకున్నంటే మనం ఏం చేయాలి అంటే దేవునితో మాట్లాడడం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడడము కాయిన్కు ఒకవైపు ఉన్న భాగం అయితే, మనము దేవునితో మాట్లాడడము ఇంకోవైపు ఉన్న భాగము పిల్లలు. ఇప్పుడు కాయిన్కు ఎప్పుడు విలువ వస్తుంది? ఒకవైపు 1 రూపీ అని రాసిన తర్వాత ఇంకోవైపు అది ఆ ముద్ర ఉంటుంది కదా, 3 సింహాలు కనబడుతుంటాయి, 4వ సింహం కనబడదు. ఆ ముద్ర ఉంటుంది కదా, ఆ ముద్ర లేదనుకోండి, దాన్ని ఎవరన్నా యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు కిలో మంచి నూనె 1 రూపాయికే వస్తున్నది అనుకోండి, ఆ వన్ సైడ్ మాత్రమే మరి సరి చేయబడిన ఆ కాయిన్ తీసుకుపోయేసి ఇస్తే వాడు నూనె ఇస్తాడా? అసలు ఏమంటాడు? ఇది చెల్లది బాబు, వేరేది తీసుకురా అంటాడు. అట్లనే మన దైనందిన జీవితంలో మనము దేవునికి ఇష్టలముగా మనం తయారు కావాలంటే, మనతో దేవుడు మాట్లాడుతున్నంత కాలము దేవుడిలో మనం ఎదుగుతాము. కానీ మనము దేవునితో మాట్లాడలేనంత కాలము దేవుని స్వరూపమును మనము సంతరించుకోలేము. దేవుని యొక్క స్వరూపము మనలోనికి రావాలి. ఏదైనా తోటలో ఏం చేశాడు దేవుడు? తన స్వరూపములో తన పోలిక చొప్పున నరుని చేయుదాం అనుకున్నాడు. తన స్వరూపములో తన పోలికలో నరుని చేశాడు. కానీ అది దుష్టుడైన అపవాది దాన్ని డ్యామేజ్ చేశాడు. దుష్టుడేమో ప్రేరేపించారు, వీరేమో అవిధేయులు అయిపోయారు. దుష్టుని ప్రేరేపణకు లోపడకపోతే అవిధేయులు కాకుండేవారు ఆదాము హవ్వలు. కానీ దుష్టుని ప్రేరేపణకు ఎప్పుడైతే లోబడ్డారో వీరిలో అవిధేయత ఏర్పడింది. వీరు అవిధేయులు ఏం చేశారు? తినకూడదన్న పండు తిన్నారు. కాబట్టి దేవుని యొక్క స్వరూపము డ్యామేజ్ అయిపోయింది. దేవుని యొక్క స్వరూపము డ్యామేజ్ అయిపోయింది కదా, తిరిగి ఆ స్వరూపమును మనకు అనుగ్రహించడానికే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికాడు. మన అందరి కొరకు సర్వ ప్రపంచంలో ఉంటున్న పాపములన్నిటి కొరకు, మానవాళి పాపములందరి కొరకై సిలువలో బలి అయినాడు. 3వ దినం తిరిగి లేచాడు. ఆయన మనలో నుండి కోరుకుంటున్నది ఏంటో తెలుసా? మనము కోల్పోయిన స్వరూపమును మరలా ధరించుకోవాలి. ఆ స్వరూపం మనలోనికి రావాలన్న తృష్ణ ఎవరిలోనైతే ఉంటుందో వారు దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు గడగడ వణుకుతారు పిల్లలు. హల్లెలూయా. గడగడ వణుకుచు దేవుని యందు సంతోషించగలుగుతారు. గడగడ వణుకడం ఎందుకు తెలుసా? ఆయన వ్యక్తిత్వం ముందు నా వ్యక్తిత్వము ఏపాటిది అనుకుంటారు. మరి సంతోషించడం ఎందుకు అంటే, ఆ వ్యక్తిత్వంను నాకు అనుగ్రహించడానికి యేసయ్య సిలువలో బలి అయినాడని చెప్పేసి సంతోషిస్తాం. హల్లెలూయా. ఆ అనుభవంలోనికి రావాలి. దేవునితో మనం మాట్లాడే అనుభవము మనకు ఉండాలి పిల్లల. దేవుడితో మనం మాట్లాడాలంటే మన హృదయము సరి అయినదిగా ఉండాలి. మనము న్యాయముగా ఆలోచించే వారమై ఉండాలి. దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి మనము ప్రేమ స్వరూపులమైనప్పుడు దేవుడు మనతో మాట్లాడడానికి, మన మనవిని ఆలకించడానికి దేవుడు ఇష్టపడతాడు. ఈనాడు అనేక మంది తాత్కాలికముగా దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. ఒక అవసరాన్ని బట్టి దేవుని సన్నిధానానికి వస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ దేవునితో ఒక అన్యోన్యత అనుబంధం అనేది బిల్డప్ చేసుకోలేకపోతా ఉన్నారు. అలా ఎప్పుడు చేసుకోగలుగుతామంటే, మనము లోపలికి వెళ్ళినప్పుడు, బయటకి వచ్చినప్పుడు మనము సురక్షితముగా ఉండాలంటే దేవుని స్వరమును వినడం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని స్వరమును ఎప్పుడైతే విని మనం లోబడతామో
గాడిద తన సొంతవాని దొడ్డిని ఎరిగినట్లు మనము కూడా దేవుని ఎరగగలుగుతాం. హల్లెలూయా. దేవుని ఎరిగినప్పుడు మనలో ప్రతిబింబించే మరి అనేకమైన మరి పరిస్థితులలో ఒక భక్తుడు పాట రాస్తాడు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడవివే. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడవివే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. తప్పక ఆరాధింతును దయాళుడవు నీవే అంటే ఇతడు కూడా రుచి చూస్తూ ఉన్నాడు కాబట్టి ఆ దయాళుత్వం ఇతడు కూడా సంతరించుకుంటా ఉన్నాడు. దేవుని యొక్క గుణలక్షణములను మనం ఎప్పుడైతే సంతరించుకుంటూ మనము దేవునితో మాట్లాడడానికి ఇష్టపడతామో అప్పుడు దేవుడు మన స్వరమును వింటాడు. హల్లెలూయా. మనం చేతులు ఎత్తినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థనను ఆలకిస్తాడు పిల్లరా. అటువంటి అనుభవంలో మన జీవితంలో కట్టుకోవడమే అసలు సిసలైన భక్తి జీవితం. హల్లెలూయా. లేదా ఏదో మామూలు ఆదివారం కాబట్టి దేవుని సన్నిధానానికి వచ్చి వెళ్ళిపోవడంలో ప్రయోజనం ఏముండదు పిల్లరా. సమయాన్ని వ్యర్థపరచుకున్న పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతావు. నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాలంటే దేవుని యొక్క గుణ లక్షణాలు మనలో ప్రతిబింబించాలి. హల్లెలూయా. ఆయన ఎటువంటి వాడో మనమును అటువంటి వారముగా తయారవ్వడమే దేవునితో మాట్లాడే అనుభవంలోనికి రావడం. హల్లెలూయా. కాబట్టి మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? మన జీవితంలో మనం మోసేలాగా దేవునితో మాట్లాడగలుగుతున్నామా? దేవుని స్వరమును మనము వినగలుగుతున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయను గాక. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ప్రార్థన చేయమని లేఖనము సెలవిస్తుంది. కానీ మనము ప్రార్థన చేస్తున్నాము, దేవుడు వినలేకపోవడానికి గల కారణము మన చేతులు రక్తముతో నిండి ఉన్నాయి. కాబట్టి దేవుడు మన ప్రార్థనను వినలేకపోతున్నాడు. ప్రార్థన అనగా దేవుడితో మాట్లాడడము, దేవుడు మనతో మాట్లాడడం. అనేక సార్లు మనము ప్రార్థన చేస్తున్నాము కానీ జవాబులు రాలేకపోతున్నాయి. అనేక సార్లు మనము ప్రార్థన చేస్తున్నాము అని అనుకుంటున్నాము కానీ దేవునితో మాట్లాడే అనుభవంలోనికి మనం రాలేకపోతున్నాం. ప్రభునందు ప్రియులారా, మనలో ఉంటున్నటువంటి అన్యాయము చేసేటటువంటి పరిస్థితిని, అన్యాయముగా ఆలోచించేటటువంటి పరిస్థితిని, అన్యాయముగా నడుచుకునేటటువంటి పరిస్థితిని, అన్యాయముగా ఇతరులను గాయపరిచేటటువంటి పరిస్థితిని మనము విసర్జించాలి ప్రియులారా. మన ప్రార్థన దేవుడు వినాలి అంటే, దేవుడు మనతో మాట్లాడాలంటే, మన స్వరము దేవుడు వినాలంటే మనలో న్యాయముగా మనం నడుచుకునే అనుభవము మన జీవితంలో ఉండాలి. మన దేవుడు ప్రేమామయుడు కనుక ప్రేమ లేనివాడు దేవుని ఎరగడన్నాడు. దేవుని ఎరిగే అనుభవములు లేనివాని ప్రార్థన దేవుడు వినలేడు. దేవుని స్వరము వినాలి అంటే, దేవుడు మన స్వరము వినాలి అంటే మనము ప్రేమ మూటగా తయారు కావాలి. అక్రమము విస్తరించుట వలన అనేకుల ప్రేమ చల్లారునని లేఖనము సెలవిస్తుంది. ప్రభునందు ప్రియులారా, ప్రేమ చల్లారిపోతున్న వారి స్వరమును దేవుడు వినడానికి ఇష్టపడాడు. ప్రేమలో ఎదుగుతున్న వారి స్వరము, పవిత్రమైన ప్రేమలో, పరిశుద్ధమైన ప్రేమలో, నిష్కలంకము నిందారహితమైన ప్రేమలో దేవుడు ఆనందిస్తాడు. వారి ప్రార్థనను దేవుడు వింటాడు. వారితో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడతాడు. అదేవిధంగా నీకున్నటువంటి పరిస్థితులన్నింటినీ బట్టి నీవు గర్వపడకుండా, నువ్వు ఎప్పుడైతే దీన మనసుకునివై
దేవుని చిత్తమునకు సంపూర్ణంగా విధేయురాలు అవుతావో అప్పుడు దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు దేవుడు వినడానికి ఇష్టపడతాడు. మోషే ఐగుప్తులోని సకల విద్యల యందు ప్రవీణుడై ఉన్నాడట. ఆ విద్యల వలన ప్రవీణుడై ఉన్న కారణాన్ని బట్టి అతడు ఏమాత్రం గర్విష్టి కాలేకపోయాడు. మోషే మిక్కిలి సాత్వికుడని రాయబడింది. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని రాయబడింది. ఎందుకు గర్విష్టి కాలేకపోయాడు? దేవునికి ఉన్నటువంటి స్వభావము మోషేలో ఉన్నది. పిల్లల తండ్రితో ఉండుట విశేషముగా, తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక యేసుక్రీస్తు ప్రభువారు రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చాడు. మోషే ఐగుప్తు ధనము కంటే ఇశ్రాయేలు ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించాడు. దేవుని చిత్తమును జరిగించడానికి యేసయ్య తను తాను తగ్గించుకున్నాడు, తను తాను ఖాళీ చేసుకున్నాడు. దేవుని చిత్తమును జరిగించడానికి మోషే తను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి దేవుడు మోషేతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మోషే మాట్లాడుతుండగా దేవుడు తన కంఠస్వరమునెత్తి మోషేకు ఉత్తరం ఇచ్చుచున్నాడట. ప్రభునందు ప్రియులారా, ఎన్నో ఏళ్ళు అయిపోయింది రక్షణ పొంది. దేవుడు నీతో మాట్లాడే అనుభవము నీవు సంతరించుకున్నావా? దేవునితో నీవు మాట్లాడే అనుభవంలో నీ జీవనాన్ని సాగిస్తున్నావా? ఒకసారి ఎవరికి వారము స్వపరీక్ష చేసుకుందాం. దేవుడు నీ స్వరము వినాలి అంటే నీలో ఉంటున్న అవిధేయతల విషయమై నీవు దుఃఖపడే అనుభవం నీలో ఉండాలి. అయ్యా, నీకు ఆయాసకరమైన మార్గము, నీకు ఇష్టం లేని మార్గము, నీకు దుఃఖము కలిగించే మార్గము, నీ ఎదుటకి నన్ను నడిపించలేని మార్గము, నీ ఎదుట తలెత్తుకోలేని మార్గము, నీకు దుర్వాసన కలిగించే మార్గము, నీకు అసహ్యము కలిగించే మార్గము నా యందున్నదేమో చూడండి. ఆ మార్గములన్నింటి నుండి నన్ను విడిపించండి అని అందరము ప్రార్థన చేద్దాం. ఇప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడినాడు. ఇప్పుడు మనం దేవునితో మాట్లాడదాం.